కాంతారా మూవీ 2022లో రిలీజ్ అయిందండి. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు పూనకాలు వచ్చేసినాయి. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి పూనకాలు వచ్చేసినాయి ఫ్రెండ్స్. నేను పెడుతురు నన్ను పెడుతురా చూస్తామంటే మనం ఆ మూవీలోకి ఇన్వాల్వ్ అయిపోతారు ప్రతి ఒక్కళ్ళు. ఆ బ్యాక్ డ్రాప్ కానీ, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కానీ, ఆ కోలా అని కర్ణాటక సంబంధించినది, అది జానపద నృత్యం, ఇవన్నీ చూసి మనందరం దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయిపోయారండి సినిమా చూసి. సూపర్ హిట్ అయింది, సూపర్ కలెక్షన్స్ అండి. అసలు ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం ఎవరో తెలియని రిషబ్ శెట్టి ఒక చూపు తిప్పేశాడు అటు కర్ణాటక వైపు. ఆ సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఆ సినిమా చాలా న్యాచురల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ కష్టాలు కనిపించకుండా మనం మామూలు మనుషుల మధ్యన గ్రామీణ వాతావరణం, ఆ పల్లెటూరులో ఎలా ఉంటుందో, జానపదంలో ఎలా ఉంటుందో, ఆ నమ్మకాలు ఎలా ఉంటుందో, దైవభక్తి ఎలా ఉంటుందో, ఆ జాతరలు ఎలా ఉంటాయి, ఆ కోలానే నృత్యం ఎలా ఉంటుందో అవన్నీ చూపించి కాంతారా సినిమాని సూపర్ హిట్ చేశారు రిషబ్ శెట్టి గారు. దానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేశారు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత, ఈ ఎపిసోడ్ అయిన తర్వాత కాంతారా 2 స్టార్ట్ చేశారు వెంటనే రిషబ్ శెట్టి హోంబాడే ఫిల్మ్స్ మీద. అది 2023 అనుకుంటా స్టార్ట్ అయింది. ఇది 2025 ఈ అక్టోబర్ దసరాకి రిలీజ్ అవ్వాలి. కాకపోతే ఈ కాంతారా 2 అదే చాప్టర్ 1 కాంతారా చాప్టర్ 1 మూవీ కొంచెం బ్రేక్ పడిందంట. ఎందుకు చెప్పిన ఫ్రెండ్స్, ఇది కర్ణాటకలోని గవిగుడ్డ అని ఉంటుందండి. అక్కడ హేరూర్ అని ఒక అటవీ ప్రాంతం, అక్కడ ఒక విలేజ్ ఉంది. సూపర్ వాతావరణం అనమాట. అక్కడికి వెళ్తే ఎవరో తిరిగి రావద్లేదు ప్రకృతి ప్రేమికులకి. ట్రెక్కింగ్ కానీ, ఒక ఫారెస్ట్ కానీ. కర్ణాటకలో వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. మైసూరు కానీ, ఈ బెంగళూరు కానీ, ఈ మైసూరు చుట్టుపక్కల కానీ, కైగా కానీ, కైగలోనే ఉన్నాను ఫ్రెండ్స్. కైగా కారవాడ దగ్గర చాలా కాలం ఉన్నాయండి. అసలు ఆ ఏరియా చూస్తుంటే ఫ్రెండ్స్, ఆ జలపాతాలు అప్పట్లోనే దగ్గర ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ అండి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర చేసామండి. ఆ వాటర్ ఫాల్స్ అవి పడతా ఉంటే ఫారెస్ట్ అసలు ఒక అద్భుతం అండి. అసలు నాకు రావద్దు ఇలా అక్కడి నుంచి. అక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. కర్ణాటక పీపుల్ ఆర్ సో ఫ్రెండ్లీ అండి. అక్కడే నాకు నమ్మకి కర్ణాటక బర్తుంది, కన్నడ నమ్మకి మళ్ళీ బర్తుంది. అక్కడే నేర్చుకున్నాను. తుమ్కూరులో కూడా ఉన్నాను. అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రెండ్స్. మన మిగిలిన స్టేట్లో వాతావరణం నాకు తెలియదు. చాలా ఫ్రెండ్లీ పీపుల్ అనమాట. ఒకటి ఎదిగితే పైకి తీసుకొస్తారు. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఏమైందంటే ఆ పేరూరు అనే, ఆ గవిగుడ్డ పేరూరు అనే విలేజ్ ఉందన్నమాట. వీళ్ళు షూటింగ్కి లోకల్స్ పర్మిషన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఒక ఏరియాలో సినిమా తీయాలనుకుంటే ఫ్రెండ్స్, ఆ ఏరియా ఆ పోలీసుల పర్మిషన్, ఆ ఏరియాలో ఉన్న పబ్లిక్ సపోర్ట్లని ఎవరో చేయలేరు. అలా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. ఇలాగా ఈ విలేజ్ బయట ప్లేసెస్ ఉన్నాయి కదా, గ్రౌండ్స్ అనేవి, ఖాళీ మైదానాలు, అక్కడ షూటింగ్ చేసుకుంటాను. అన్ఫార్చునేట్ ఏమైందంటే వీళ్ళ బియాండ్ దాటేసి, ఆ పరిధి దాటేసి ఆ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యి షూటింగ్ చేస్తున్నారంటే, మనం ఒక్కొక్కసారి అనుకోకుండా ట్రెస్ పాసర్స్ కూడా వాతావరణం బాగుందనుకోండి, ఇది మనకు పనికి వస్తుంది అనుకుంటే ఫోటో షూట్కి కానీ ఇంకో దానికని ముందుకు వెళ్ళిపోతాం. అదేం ఆలోచించాం. ఇలా వాళ్ళు ఏం చేశారంటే ముందుకి ఫార్వర్డ్ అయ్యి షూటింగ్ చేసేస్తున్నారు. ఇది లోకల్ చూసారు, బాబు ఇది కరెక్ట్ కాదు, మీరు బాంబులు పేలుస్తున్నారంటే, సినిమాల్లో బాంబులు పేలుస్తారు కదా, ఆర్టిఫిషియల్ బాంబ్స్ ఇవన్నీ పేలుస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఎన్విరాన్మెంట్ కూడా డిస్టర్బ్ అవుతుంది, నేచర్ అంతా స్పాయిల్ చేస్తున్నారు మీరు అని చెప్తే, ఆ యూనిట్లకి విలేజర్స్కి, ఆ హేరూర్ విలేజర్స్కి గొడవ అయిందండి. గొడవ అయితే వాళ్ళు ఒక అబ్బాయిని కొట్టారంట, విలేజర్ని కొడితే దాని మీద పోలీస్ కేసు అయింది. పోలీసులు కూడా వచ్చి చెప్పారు, కానీ విలేజర్స్ ఊరుకోలేదు. ఇక మీదకి వీళ్ళు ఆ లైన్ దాటి వెళ్తే మేము ఊరుకోం, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది కాంతారా 2 యూనిట్ మీద, లేకపోతే హైకోర్టుకి వెళ్తామని చెప్పారు. నేచర్ అంటే కొంతమందికి చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను సబ్జెక్టు డైవర్ట్ చేస్తున్నాను కాదు, కానీ ఒకటి చెప్తాను ఒక్క విషయం. రాజస్థాన్లో బిష్ణోయ్ అనే తెగ ఉందండి. వాళ్ళు అక్కడ జింకల్ని, ప్రకృతిని, చెట్లని, వన్యప్రాణుల్ని అమితంగా ప్రేమిస్తారు. మన హిందీ స్టార్ ఉన్నారు సల్మాన్ ఖాన్, ఒకసారి అలాగా తెలుసో తెలియక బిష్ణోయ్ జింకని వేటాడితే అతని మీద ఎన్ని ఎలిగేషన్స్, ఎన్ని సెక్షన్ ఆఫ్ కేసెస్ నమోదని అందరికీ తెలుసు ఫ్రెండ్స్.
సో అలాగే హీరూరు ప్రజలు కూడా చుట్టుపక్కల వాతావరణం స్పాయిల్ అవ్వకుండా చూసుకుంటున్నారేమో అని వాళ్ళకి ఇష్టమే మా నేచర్ అనేది. వాళ్ళు అలా చూసుకుంటున్నారు కాబట్టి అబ్జెక్షన్ పెట్టారు. కొంతమంది చేసుకోండి బాబు అంటారు. వాళ్ళు ప్రకృతి ప్రేమికులు. కర్ణాటకలో ఎక్కువ శాతం చూడండి పచ్చని వాతావరణం ఉంటుంది ఎక్కువ. మిగిలిన చోట్ల లేరని నేను చెప్పను, కాకపోతే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. బెంగళూరు కానీ అన్నీ చూడండి చెట్లతో ఉంటుంది మెయిన్ గ్రీనరీ అనేది. ఇంకా అడవి ప్రాంతం అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే షూటింగ్ మీరు ఆపేయండి అని చెప్పారు. మరి అక్టోబర్ 2న రిలీజ్ అవ్వాలి కాంతారా 2. దసరాకి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. మరి అన్ని అడ్డిల్స్ అన్నీ అధిగమించి తొందరగా సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్. గొడవలు అవుతూ ఉంటాయండి షూటింగ్ చేసినప్పుడు. ఒక చోట పర్మిషన్ తీసుకుని అది దాటేసి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అధిగమించి సినిమా తొందరలో కాంతారా 2 చాప్టర్ 1 కాంతారా చాప్టర్ 1 అందరి ముందుకు వచ్చి ప్రేక్షకులను ఆదరించాలని, మళ్ళీ ఒకసారి ప్రపంచం మొత్తాన్ని కుదిపేయాలని ఆశిద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూల్ బాబు కూల్.